ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. లాలాగూడలోని తన ఇంట్లో అకస్మాత్తుగా కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. 64 ఏళ్ల అందెశ్రీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ ఉదయం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అందెశ్రీ అంత్యక్రియలను అధికార లాంఛనాలలో నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గుండెపోటుతో అందెశ్రీ మృతి చెందినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. 5 ఏళ్లుగా అందెశ్రీ హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారని, తన ఆరోగ్యాన్ని ఆయన పట్టించుకోలేదని వైద్యులు చెబుతున్నారు. అందెశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. అసలు పేరు అందే ఎల్లయ్య. అందెశ్రీ బాల్యం ఎంతో కష్టంగా సాగింది. ఆయన ఒక అనాథగా పెరిగారు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. తన స్వీయ కృషి పట్టుదలతో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించారు. కవిత్వంలో అందెశ్రీ కృషికి గాను పలు విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ప్రదానం చేశాయి. అందెశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్గా అయిపోయింది. తనకి